హాయ్ గైస్, ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ అయిన ఛాలెంజ్ వీడియో చేయబోతున్నాం. అదేంటంటే చికెన్ ర్యాప్. నేను మా పాప ఛాలెంజ్ తినబోతున్నాం. ఒక టైమర్ పెట్టినాం అనమాట. ఆ టైమర్లో ఎవరు ఫస్ట్ ఉంటే వాళ్ళు విన్నర్. ఎవరు ఓడిపోతే వాళ్ళ ముఖంలో పోటు కొట్టాలి. ఎవరు విన్నర్ అయితే ఎవరు ఓడిపోతారో చేద్దామా? దాన్ని స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, నేను మమ్మీ కూతురు. నేను కూతురు వాళ్ళ మమ్మీ. ఓకే, ఇప్పుడు టైమర్ పెట్టుకుందాం. 5 minutes. 5 minutes తినేస్తామా? అదే ఛాలెంజ్. ఎట్లయినా నేనే విన్ అవుతా. అస్సలు కాదు. కాకపోతే ఏంటంటే ఇది మైదా. మీరు అనుకుంటున్నారు ఇది ఒక్కదాంతో ఏం ఛాలెంజ్, ఇంకా 3-4 పెట్టుకుంటే అదే ఛాలెంజ్ అనుకోవచ్చు. కానీ ఇది మైదా కదండి, ఇదే ఎక్కువ అయిపోతుంది. అందుకని నెక్స్ట్ టైం ఇంకా చాలా ఇంత పెట్టుకొని ఛాలెంజ్ చేస్తాం, ఇంకా వేరే నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఇప్పుడు 5 minutes కి టైమర్ పెట్టేసినాం. 5 minutes టైమర్ పెట్టేసినా. 5 minutes చాలా. 5 minutes ఒక 7 8 minutes లో గొంతులు ఎక్కిపోతుంది. 8 పెడుతున్నా. ఓకే, 8 3 ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాం. మళ్ళీ అప్పుడు అన్ఫేర్ అవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? కట్ చేసుకుందామా? కట్ చేసి రావట్లేదు నాన్న. ఓకే, 3 2 1 గో. రెడీ? రెడీయా అన్నాను మమ్మీ. రెడీయా అన్నా నేను. ఆ చికెన్ కూడా మిగిలేదు, మొత్తం తినాలి. ఓకేనా? చాలా బాగుంది. మామూలు టైంలో కొనుక్కుని తినాలనిపిస్తుంది, కానీ అప్పుడు వీలు కాదు. ఛాలెంజ్ కాబట్టి ఖచ్చితంగా తినాలి, కాబట్టి మంచి ఛాన్స్ దొరికింది అనమాట రాపు తినడానికి. మమ్మీ మాట్లాడుతూ ఉంటా, నేను తింటూ ఉంటా. నేనే అయ్యో మర్చిపోయినా నేను. లేట్ అయినా కూడా నేనే ఫస్ట్ అయితే. సరే, అవుట్ అయిన వాళ్ళకి ముఖం మీద పౌడర్ ఉంటుంది. విన్ అయిన వాళ్ళకి డబ్బులు 500 ఇవ్వాలి. సరే, రెడీ పెట్టుకో. ఎక్కడ మమ్మీ నాకు ఇవ్వబోతుంది. ఏంటి సగం అయిపోయిందని? మమ్మీ చూడండి. అంత 6 minutes ఉంది ఇంకా. అంతగా అయిపోయింది, ఏదో కరెక్ట్ అయినట్టే ఉంది. అంతగా తిన్న తర్వాత ఏమైతే తెలియదు. నువ్వు మొత్తం ఎక్కువ మాట్లాడు, తిన్నాక మాట్లాడు. ఇప్పుడే కామెంట్ సెక్షన్ పోయి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇప్పుడే లోపల చికెన్ క్రిస్పీ ఉందండి, చాలా టేస్ట్ ఉంది. మీరు ట్రై చేయండి చికెన్ ర్యాప్. మా మమ్మీ షెఫ్, అందుకే ఎవరు అంటే మామూలుగా KFC చికెన్, లాలిపాప్ చికెన్, ఇంకా బోగడి ఇవన్నీ నార్మల్ కదా, కామన్ కదా. ఒకసారి ర్యాప్ ట్రై చేయండి. నేను ఇక్కడ మాట్లాడుతున్నా కూడా నాకు సాయం అయిపోయింది. సూపర్ ఉంది. ఇది చూడండి, అది చూడండి. కదా? వావ్, ఏదైనా 500 రాబోతుంది. నువ్వు ఏదైనా మాట్లాడు, నీకు లేట్ అవుతుంది.
మా మమ్మీ ముఖంలో పౌడర్ కొట్టుకోవాలని మొత్తం పౌడర్ లిప్స్టిక్ కొత్త ఇయరింగ్స్ అని పెట్టుకొని వచ్చింది పాపం. తెలవకుండా పౌడర్ లిప్స్టిక్ అని పెట్టుకొని వచ్చింది. నేను ఏం ఓడిపోతాను అనుకుంటున్నాం. లేదు ఎక్కువ మాట్లాడే వాళ్ళు విన్ని రారంటారు కదా. ఇప్పుడు అదే పాప చేసేది అదే. కానీ ఇప్పుడు ఫుల్ అయిపోతుంది. అయ్యో మమ్మీ నాకు కావాల్సి వచ్చేసిందే. నా సైజు చిన్నగా ఉంది. మీరు అనుకోవచ్చు కదా చిన్నగానే ఉంది ఏదో ఈజీ ఛాలెంజ్ అని. అట్లా కాదు, ఇది చాలా థిక్ ఉంది. చాలా థిక్గా లావుగా ఉంది. 8 minutes లో ఇది ఫుల్ తొందర తినేయమంటే కష్టమే. అంటే కొంచెం అలవాటు అయిన వాళ్ళంటే ఈజీగా. తప్పకుండా రాకు ట్రై చేయండి. ఎంతమంది అలా బ్రాక్ తినుకుంటే మనం చూస్తున్నారు. నేను ఇప్పుడు 2 కాకపోతే నా సాస్ అయిపోయింది. మమ్మీ నమ్ముతుంటా దవడ నొప్పి వస్తుంది. ఎప్పుడు ఎంత ఫాస్ట్ వెళ్ళాం కదా. ఇది పెట్టుకుని ఎట్లా ఇష్టం 30 minutes ఎట్లా ఇష్టం కదా. 25 minutes 30 minutes ఇష్టం. ఎప్పుడైనా ఇది తింటే ఇది పెట్టుకో ఒక తినడానికి అంత సేపు కంప్లీట్ అవుతుంది. ఇంత ఫాస్ట్ గా అయిపోయి అందుకని నమ్మలాలి బాగా. సైజు చిన్నగా బ్లాక్ ఉంది. మమ్మీ నాకు బుక్ ఇస్తే ఇంత చాలా అంటది. కానీ ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్ ఛాలెంజ్ అందుకని. లేదంటే మామూలుగా మేము తెచ్చుకున్నప్పుడు నేను ఒక్కటి ఎప్పుడు కంప్లీట్ తినను. సగం కట్ చేసి సగం తిని సగం పిల్లలకి ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు తప్పదు కదా. కానీ నువ్వే విన్ అయితే నువ్వు ఎంత బిల్లు పెట్టినా కానీ. ఎంతమందికి చికెన్ అంటే చాలా ఇష్టం కామెంట్ చేయండి. ఏంటి ఇక్కడ తింటాం చాలా కాబట్టి ఇక్కడ తింటాం. చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నీకు ఇష్టం లేదా చికెన్? ఉంటే ఆలోచన చాలా ఇష్టం. ఇప్పుడు వస్తుంది మైదా కదా. ఇది చూడండి మా మమ్మీ చూడండి. అమ్మా సూపర్. నాదే సైజ్ తక్కువ ఉంది, తొందర అయిపోతుంది. ఫైబర్ ఇవ్వాలి నాకు డాడీ తెలుస్తుంది. నాకు అయితే లేదు, కొన్నప్పుడు వస్తుంది. కానీ అవుటా అవుటా బాగుంటే మమ్మల్ని చాలా సంతోషం. అట్లేం లేదు, నేను అవుట్ అయిదాం అనుకున్నా కానీ మా లైఫ్ లో ఫస్ట్ టైం విన్ కాబోతున్నా. అందుకని తింటున్నా నొప్పులు వేసినా కూడా. మమ్మీ విన్నాను కూడా. అయ్యో ఇంత సీన్ కొట్టింది స్టార్టింగ్. హాయ్ గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తలేరు ఎందుకండి? నువ్వు చూసుకో. టైం అయిపోయింది.
అంటే ఇప్పుడు దీన్ని బట్టి మేము విన్నారు. టైమర్ మొత్తం మేము ఇద్దరం తినలేదు. ఇంకా 5 minutes పెట్టుంటే ఏమైతుంది? అంటే ఈ సైడ్ చూసుకో, ఎవరి సైడ్ తప్పుంటే వాళ్ళు విన్నారు. నాదే నాదే కాదు, నాదే సైజ్ తప్పుంది. చూడు చికెన్ చేసిన కాబట్టి అట్లుంది. వీడియో చేసి ఇది నాది, ఇది మా మమ్మీది. అట్లా కాదు, అట్లా కాదమ్మా. ఒక్క నిమిషం. ఇది చిన్నగా ఉంది, ఇది లావుగా ఉంది. కాదు, చూడు. మీరు కమెంట్ లో గైస్, మీరు కమెంట్ లో పెట్టండి, ఇది చిన్నగా ఉందా పాప ఇదే చిన్నగా ఉంది. పాప చిన్నగా ఉందా కమెంట్ చేయండి. చిన్న ఇదే ఉన్న వాళ్ళు చిన్నగా ఉంది అని చెప్పు. చిన్న ఉన్న వాళ్ళు విన్నారు, పెద్ద ఉన్న వాళ్ళు ఓడిపోయినట్టు. ఆగు కొంచెంసేపు చూద్దాం. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది. ఇన్స్పెక్టర్ హ్యానా వచ్చిండ్రు ఇలా. కూడా ఒక్క రఫ్ లేకపోయినా సరే, నేను అవుట్ అవుతా, ఓకే పర్వాలేదు. కానీ అన్ని తిన్నా. మా మమ్మీ ప్లేట్ అంతా చూడండి, చికెన్ ఇవన్నీ ఇవన్నీ తిన్నామా? ఇవన్నీ లోపల పెడితే నీదే పెద్ద అయితే నా చిన్నగా ఉంటుంది. సరే ఓకే, నీకు 500 ఇవ్వాలా? 500 కావాలి ఇప్పుడు నీకు. అది కాదు ఇప్పుడు మాట్లాడిగా. నా పైన వచ్చినా అప్పుడు నాకు సంబంధం లేదు, పర్వాలే. కానీ ఈ చికెన్ అని పెట్టుకొని నైస్ గా నాది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, కెమెరా దగ్గర వచ్చి చెప్తుంది మమ్మీ. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఎవరి లోపల పెట్టినామనుకో బండి వద్దు నాకు, అదే వద్దు. నేను బ్లాక్ ఉందని లోపలిది తీసేసిన, నేను నాకు వద్దు. ఐ డోంట్ కేర్. అప్పుడు నువ్వు పౌడర్ రెడీ చేసుకో, బయలుదేరి. నీ ముఖంలో పెట్టి కదా. ఎస్, వద్దంటే ఓకే. నాకు చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ ఒపీనియన్ ఏంటి? అంటే అంటే ఇప్పుడు పాప చెప్పింది కదండి, లోపల చికెన్ అది బయటపడింది కాబట్టి ఇంకా సేమ్ సైజ్ అవుతుంది. సేమ్ సైజా? అవును, సేమ్ సైజ్ ఇప్పుడు. అయ్యో, మరి ఇట్లా ఎవరు విన్ను? అదే నాకు డౌట్ వస్తుంది కాబట్టి ఇవన్నీ వేస్టా? వేస్ట్. ఇది ఒక్కటే వేస్ట్, ఇవన్నీ తినొచ్చు. నేను తిను. ఎందుకు తినను? నేను అదే నేనే తినను. అర్థమైపోయింది. ఇప్పుడు ఎవరు నాకు తిట్టొద్దు. వాళ్ళ అమ్మని లైక్ వాళ్ళ మమ్మీని ఈ ప్రాబ్లమ్స్ అని స్పాట్ చేసి అవుట్ చేపించేసిందని. నిజంగా కదా, మీరే చూసి చెప్పండి. ఇక్కడ చికెన్ అంతా పెట్టేసింది, దానికి కొంచెమే ఉంది, ఏముంది దాంట్లో? పర్వాలేదు, కాబట్టి నేనే కదా కానీ ట్రై చేసినాం కదా చాలా. సరే, ఇవన్నీ టేబుల్ క్లియర్ చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని మా మమ్మీ ఒక పౌడర్ రెడీకి వస్తుంది. బాయ్. తిరిగి వచ్చేసాం. సో మేము పౌడర్ తీసుకొచ్చేసినాం. ఇప్పుడు నేను ఇది తీసి మమ్మీ నెత్తి ముక్కు ఎందుకు నెత్తి ముఖం లేసే. ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయిందంట. సూపర్ ఉంటుంది. అది ఆలోచిస్తాను. ఎక్స్పైర్ డేట్ అయితే కూడా ఏంటి దొరుకుతుంటే వెళ్ళిపోతుంది పౌడర్ అయితే. నేను అనుకోలేదు, నేనే విన్ అయితే అనుకున్నా ఖచ్చితంగా. ఇప్పుడు నీ పరువు మొత్తం పోతుంది. ఎందుకు? మొగం మొత్తం దయం లేకుండా ఏం కాదు, వాళ్ళకి తెలుసు కదా పౌడర్ ఓడిపోయింది వాళ్ళ మమ్మీ అనేది కొడుతుందా. కొంచెం కొట్టు, ఇది మొత్తం ఊస్తే కొంచెం కొట్టు మా ప్లీజ్. మైక్ తీసి వద్దు, మైక్ తీసి నన్ను పట్టుకో, చేతితో పట్టుకోవాలి. తీసి చేతి పట్టుకో. ఎందుకు? మైక్ మైక్ ఉంటే ఏంటి? మైక్ లో పడుతుంది, డాడీ తిరుగుతుంది. పర్వాలేదు, దీని పట్టు దొరికిపోతే పోతుంది. ఏం కాదు. అయ్యో మమ్మీ తెలియదా అయ్యో. ఇప్పుడు ఇవన్నీ ముందు ఒక మీద ఏమవుతున్నా అయ్యో నాకు ఎట్లా అర్థమైతే
సన్నగా ఉంది. చాలు. చాలలో కూడా మమ్మీ చూడు మమ్మీ. ట్రై చేస్తుంటే బాయ్ గైస్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.